హాయ్ అండి. రాగి పిండితో చక్కటి గుంత పొంగనాలు వేసుకుందాము బెల్లంతో. రాగి పిండి ఒక కప్పుడు, ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి, బెల్లం ఒక కప్పుడు తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలి మా ఇంట్లో, అందుకనే ఒక చిటికెడంత సాల్టు, ఒక కొద్దిగా వంట సోడా బాగా కలుపుకొని అది మొత్తం మనకి జారుడుగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. లోపల గుల్లగా చూసారు కదా, ఏదో చాక్లెట్ ఉన్నట్టుంది. కొద్దిగా నువ్వులు వేసుకున్నాను. మనకి బెల్లము రాగిపిండి కొంచెం మనకి బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి గుంత పొంగనాలు వేసేటప్పుడు కొంచెం నల్లబడుతుంది. చాలామంది మాడిపోయింది అనుకుంటారు, కానీ మాడడం కాదు, కలర్ చేంజ్ అవ్వడము. బెల్లమును రాగిపిండి కలిస్తే కాస్త డార్క్ కలర్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్టా పల్టా వేసుకుని కాసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఉల్టా పల్టా వేసి మళ్ళీ కాస్త నెయ్యి పోసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒట్టి రాగిపిండి బెల్లమే కాబట్టి అలా కలర్ అనిపిస్తుంది, అది మాడినట్టు కాదు. చక్కగా క్రిస్పీగా, బయట లోపల కూడా క్రిస్పీగానే ఉంటుందండి, చాలా టేస్ట్గా. నువ్వులు వేసుకున్నాం కదా, కొబ్బరి నువ్వులు, చాలా టేస్ట్గా అయితే అనిపించింది. మా ఇంట్లో ఎక్కువ రాగి పిండితో ఏదైనా తింటారు. అట్లనే రాగి జావ అయినా, అట్లానే మనకి రాగి ముద్ద అంటారు కదా, ఉట్టి రాగి పిండితోనే చేస్తాను నేను. ఏదైనా నాన్ వెజ్ అయినా, నార్మల్గా ఏదైనా కూర అయినా సరే వేసుకొని తిన్నాక ఇష్టపడతారు. ఒకసారి టేస్ట్ చూసారంటే మీరు కూడా. రాగి పిండి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటారు, రైస్ అంత ఇష్టపడరు. ఇలాగనే సేమ్ స్వీట్తో చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు, మనం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇలా సేమ్ ప్రాసెస్తో కారం కూడా చేసుకోవచ్చు. ఏది చేసుకునే టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండితో. మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేటప్పుడు పాలకు బదులుగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకుంటే చక్కగా బూరెలు చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. చూసారు కదా, కొంచెం యాలకుల పొడి వేసాను, బెల్లము, కొబ్బరి, వంట సోడా, సాల్టు, అంతేనండి. నువ్వులు. చక్కగా మనకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినండి. కరకరలాడుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బయట కొంచెం ఆ కలర్ రాకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి, అందుకని లోపల ఆ కలరు, బయట ఈ కలర్ ఉండి లోపల అలా ఉంటుంది. క్రిస్పీగా తినొచ్చు, ఎన్ని కావాలంటే అని తినొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంట్లో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.